మనము చెప్పుకునే వారమా, నడుచుకునే వారమా అనేది చాలా ప్రాముఖ్యమైనది. నాకు ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, బెరాక మందిరంలో ఇన్ని సంవత్సరాల సీనియర్ అని చెప్పుకోవడం కాదు, కానీ ఏ విధంగా నడుచుకుంటున్నాం. ఇక్కడ చెప్పుకునేవాడు నడుచుకున్న బద్ధుడై ఉన్నాడని రాయబడింది. చూడండి, చాలా గంభీరమైన విషయం. ఆయనలాగా నడుచుకుంటున్నామా? యేసు ప్రభువారు మనల్ని లోకానికి వెలుగు అన్నాడు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన, నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాడు. ఆయన అదే మాట మరలా మత్తయి సువార్తలో అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ భూమి మీద ఇప్పుడు యేసు ప్రభువారు లేరు, ఆయన స్థానంలో మనల్ని వెలుగుగా ఉంచినాడు. వెలుగంటే మన ఇంట్లో స్టార్స్ పెట్టుకోవడం, లైటింగ్ వేసుకోవడం, మన లైఫ్ అనేది వెలుగుగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు కదా, జీవవాక్యంను చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె నడుచుకొంచున్నారు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టి లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి ఎలాంటి జనం మధ్య? మూర్ఖమైన వక్ర జనం మధ్య. ఈ లోకంలో ఉన్న మూర్ఖమైన వక్ర జనం మధ్య దేవుని ప్రజలుగా జ్యోతుల వలె కనబడాల. మన జీవితమే నడిపించే తారగా ఉండాలి. జీవవాక్యాన్ని చేతబట్టుకొని లోకమందు జ్యోతులుగా వారు కనబడుతూ ఉన్నారు. ఈ దినాన నీ వెలుగు కనబడుతుందా? యేసు ప్రభువు అన్నాడు కదా, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట చూస్తాం, 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించాలి. మన జీవితమే వెలుగుగా ఉండాలి మనుషుల ముందు. మన జీవితాన్ని బట్టి పరలోకమందున్న తండ్రికి మహిమ కలగాల. ఎవడు కూడా దీపంను వెలిగించి కొంచెం కిందనైనను మంచం కింద అయినా పెట్టాడు. మనము వెలిగించబడిన వారంగా ఉంటే అనేకులకు కనబడినట్లుగా దీపస్తంభం మీద ఉంచబడిన వాళ్ళకి కనపడాలి. యేసు ప్రభువారిని ఎరిగాను, నేను మందిరంలోనే ఇంట్లోనే వెలుగుగా ఉంటానంటే ఏమాత్రం కుదరదు. దీపస్తంభం మీద ఉండాలి. చూచే వారందరికీ మన వెలుగు ప్రకాశించాల. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము వెలుగుగా ఉన్నామా? యోహాను గురించి యేసు ప్రభువారు అన్నాడు, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మండుచు ప్రకాశించుచున్న దీపంగా యోహాను జీవించినాడు. అనేకులు ఆ వెలుగునొద్దకు వచ్చినారు. ఇది నా మండుతూ ప్రకాశిస్తూ ఎంతమందిని వెలుగు దగ్గరికి ఆకర్షించగలిగా? దేవుని ప్రజలారా, ఆయన యందు నిలిచున్న మనము ఆయనలాగా నడుచుకోవాలి. రెండవదిగా చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయన్ను చూడను లేదు, ఎరుగను లేదు. రెండవదిగా, ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు. యేసు ప్రభునందు నిలిచిండువాడు పాపం చేయడు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తాడు. ఆయన యందు ఉన్నవాడు పాపమును చేయడు. ఎందుకంటే ఇదే మొదటి యోహాను పత్రికలో మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయం